పురంజయుడుచే కార్తీక పౌర్ణమి వ్రతము క్లుప్తముగా వశిష్ఠుని ఉపదేశాన్ని పాటిస్తూ పురంజయుడు కార్తీక పౌర్ణమి రోజున శుచిగా స్నానం చేసి దేవాలయానికి వెళ్లి శ్రీమన్నారాయణునిని పూజించాడు. పూజ అనంతరం ఒక వృద్ధ బ్రాహ్మణుడు పురంజయుడిని కలుసుకొని తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి యుద్ధానికి సిద్ధపడమని దీవించాడు. పురంజయుడు ఆ బ్రాహ్మణుని మాటలను నమ్మి యుద్ధానికి వెళ్లాడు. శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో పురంజయుడు శత్రువులను ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఈ విజయానికి కారణం కార్తీక పౌర్ణమి రోజున చేసిన పూజ మరియు శ్రీమన్నారాయణుని అనుగ్రహమేనని తెలుసుకున్నాడు. శ్రీమన్నారాయణుని కటాక్షం ఎంతటి శక్తివంతమైనదో ఈ కథ ద్వారా తెలుస్తుంది. విషం తాగినా అమృతమే అవుతుంది అని శ్రీహరి నామస్మరణ చేసినవారికి శత్రువులు మిత్రులు అవుతారని, కార్తీక మాసంలో దీపారాధన చేసినవారికి సర్వ విపత్తులు తొలగిపోతాయని ఈ కథ వివరిస్తుంది. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పదొడగెను. పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను. అటువంటి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలను ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకుము, నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రువురాజులతో పోరుసల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతడు ఎవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రువులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రువుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియునూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ, రక్షింపుము, రక్షింపు అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినాను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతము అయినది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి